హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి బేసిక్స్ ఒకసారి చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ r/100. అలాగే ఒకవేళ ప్రిన్సిపల్ కనుక్కోమంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/టైమ్ ఇంటూ r. సో దీని నుంచి ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఈ ఫార్ములా. అలాగే అమౌంట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందో ఆ ఇంట్రెస్టే మనం ఏమంటాం? సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తాము. సో ప్రతి సంవత్సరం సేమ్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. సో ఇక్కడ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2% అని ఇలా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 2% పర్ ఆనం అని. సో అంటే ఏంటంటే ప్రతి 100 రూపాయలకి 2 రూపీస్ అనేది ఇంట్రెస్ట్, అది ఒక సంవత్సరానికి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మీరు ఫార్ములాస్ లేకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లెంట్ 26,000 రూపీస్ టు బి ఫర్ 2 years అండ్ 15,000 టు సి ఫర్ 4 years. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఒకరు 26,000 ఇంకొకరు 15,000 వచ్చేసి అప్పుగా తీసుకున్నారు. హీ రిసీవ్డ్ ఆల్ టుగెదర్ 8,960 రూపీస్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు మొత్తాల మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8,960 రూపీస్ వచ్చింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ మీద ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగినారు. సో మనకు తెలిసింది ఏంటి? రెండు సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇంత వస్తుంది. సో దాన్ని చేస్తాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదా ఎంత అనేది, 8,960. ఇది ఎలా వచ్చింది? సో ఇక్కడ అండ్ ఇక్కడ ఈ కండిషన్లో ఈ బోత్ కండిషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం వల్ల ఇంత వచ్చింది. సో ఫస్ట్ చూడండి, ప్రిన్సిపల్ 26,000 ఇంటూ 2 ఇంటూ r ప్లస్, ఓకేనా, నెక్స్ట్ 15,000 ఇంటూ 4 ఇంటూ r/100. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి రెండిట్లో 100 ఉంది కదా, ఇక్కడ 100కి ఇక్కడ 100కి ఇక్కడ 100కి క్యాన్సల్. ఓకేనా? సో అలాగే మనము జీరోస్ కూడా క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 0కి ఇక్కడ 0కి ఇక్కడ 0 కూడా క్యాన్సల్. సో 896 ఈజ్ ఈక్వల్స్ టు 26 2s, సో 52r ప్లస్ 15 4s 60r. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 896 ఈజ్ ఈక్వల్స్ టు 52 ప్లస్ 60, సో 112r. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు 112 ఇంటూ 8 చేద్దాం, ఎందుకంటే 8 2 16 కదా, అలా చూద్దాం. 8 2 16, 8 1 9, సో 8. సో సరిపోయింది కదా, 112 1s 112 8s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ రేట్ % పర్ ఆనం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇన్ 12 years. సో ఒక సమ్ము డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, 4 times అవుతుంది, 5 times అవుతుంది, ఇలా అడిగినప్పుడు సో మీరు దీన్ని ఈజీగా సాల్వ్ ఎలా చేయాలంటే ఇక్కడ అడిగే రెండు క్వశ్చన్లు అడుగుతారు. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనైనా చెప్తారు, లేదా టైం అయినా కనుక్కోమని చెప్తారు. సో అప్పుడు అలాంటి కండిషన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఒక ఫార్ములా. సో అది ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ x మైనస్ 1/t, లేదా ఒకవేళ టైం అడిగినారనుకోండి రివర్స్. సో ఓకేనా, 100 ఇంటూ x మైనస్ 1/r. ఓకేనా? సో ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని నుంచి ఇక్కడ x అంటే ఏంటంటే డబల్ అడిగినప్పుడు అక్కడ 2, ఒకవేళ త్రిబుల్ అంటే x ప్లేస్లో 3, 4 times అంటే x ప్లేస్లో 4, అలా సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ x అంటే 2 మైనస్ 1/t. t అంటే మనకి టైం వచ్చేసి 12 years. సో 100/12, సో 2లోంచి 1 తీసేస్తే 1 కదా, 100 ఇంటూ 1 అంటే 100. 4తో 4 3s 4 25s, 25/3 అంటే సో ఇక్కడ మనకి 8 1/3% అవుతుంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8 1/3%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A certain sum of money amounts to 12,144 at simple interest in 4 years. ఓకేనా? ఇన్ 4 years. అలాగే అండ్ 13,984 ఇన్ 1/2 years అంటే 6.5 years. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అన్నారు.
సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఉంది. సో అది వచ్చేసి 12,144గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి 12,144 అనేది ఇక్కడ అమౌంట్. సో ఇందులో ఏమేమి ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఉంటుంది. అలాగే మనకి 13,984లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చేదే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2.5 years. ఓకేనా. సో ఇక్కడ 4 సంవత్సరాలకి ఇంత అయింది, 6.5 సంవత్సరాలకి ఇంత అయింది. ఈ టైమ్స్ రెండింటినీ డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది, 2.5 కదా. సో 13,984లో నుంచి 12,144 తీసేద్దాం. తీసేస్తే 0, 8లో నుంచి 4 తీసేస్తే 4, 9లో నుంచి 1 తీసేస్తే 8, 3లో నుంచి 2 పోతే 1. సో ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2.5 years. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది, సో 1 yearకి ఎంత అవుతుందో కనుక్కుందాం, అలాగే 4 yearsకి ఎంత అవుతుందో కనుక్కుందాం. ఎందుకు కనుక్కోవాలంటే ఇక్కడ 4 years మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలిస్తే, సో ఇక్కడ మెయిన్ అమౌంట్లో నుంచి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే వచ్చేదే ప్రిన్సిపల్. అప్పుడు ఈజీగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు 2.5 yearsకి ఇంత అయింది. అయితే 4 yearsకి ఎంత, 4 yearsకి వచ్చేసి 18. సో మనకి 2.5కి ఎంత అయితే 4 yearsకి ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై 2.5 ఇంటూ 1840, పాయింట్ రిమూవ్ చేసేస్తే ఇంటూ 10, 25 ones 25 fours. సో 184 ఇంటూ 4 fours 16. సో 184 ఇంటూ 16, 16 fours 64, 16 8s 128 ఒక 6, 128 ఒక 6 134. సో ఇక్కడ 13 ఉంటుంది, 16 ఒక 13, 16 ఒక 13 2944. 2944 అనేది 4 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. సో అయితే ప్రిన్సిపల్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మెయిన్గా మనకి 12,144లో నుంచి సో ఎంత తీసేయాలి, 2944 తీసేస్తే వచ్చేది ప్రిన్సిపల్. 0, 0, 11లోంచి 9 తీసేస్తే 2. సో ఇక్కడ 11లో నుంచి 2 తీసేస్తే 9. సో ఇది ప్రిన్సిపల్. కానీ అడిగింది ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి 2.5 yearsకి ఇంత అయితే 1 yearకి ఎంత అవుతుంది, సో 1840 బై 2.5 చేస్తే వస్తుంది. సో ఇంటూ 10, 25 ones 25 fours. సో 4 4 16, 4 8 32, 1 32, 1 33, 7 36 వచ్చేసి 1 yearకి. సో ఎందుకు తీసుకుంటున్నామంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఓకేనా. ఇంటూ టైం ఎంత, టైం వచ్చేసి 1 yearకే కదా. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సల్, 92 8s 92 8s 8 2s వచ్చేసి 16, 72 1 73. ఓకేనా. అంటే 1s 8s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 8%. ఫస్ట్ మనం ఏం చేసినాము, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ చేస్తే 2.5 years యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. దీని నుంచి 1 year ఇంట్రెస్ట్ కనుక్కోండి. 1 year ఇంట్రెస్ట్ వచ్చేసి 736. 736ని 4 years అంటే ఇంటూ 4 చేస్తే మనకి 2944 వస్తుంది. సో ఇది ఓవరాల్గా 4 yearsకి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని అమౌంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే సో మనకు వచ్చేదే ప్రిన్సిపల్. ఓకేనా. ఈ ప్రిన్సిపల్ వచ్చింది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీగా కనుక్కోవచ్చు. దేని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం, దీని మీద. ఇప్పుడు ఇది మనకి, సో ఈ 9200 అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ కాబట్టి ఓవరాల్గా మనకి ఈ అమౌంట్కి ఈ ప్రిన్సిపల్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. అలాగే ఈ అమౌంట్ తీసుకున్నప్పుడు మనకి సో దాని నుంచి సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ ఏంది, ఇక్కడ దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసినాం కాబట్టి 4 years ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఒకవేళ దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలంటే 6.5 yearకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందో క్యాలిక్యులేషన్ చేసి దీంతో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ ఏదో వస్తుంది, ఇంతే వస్తుంది. ఓకేనా. సో ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైమ్ ఇంటూ ప్రిన్సిపల్. సో ఓకేనా, అది వేసుకుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఏ సర్టెన్ సమ్ బారోడ్ ఎట్ 7.5% per annum ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 16,950 rupees ఇన్ 5 1/2 years. సో ఒక అమౌంట్ ఉంది.
సో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ వచ్చేసి 7.5% పర్ ఆనంతో 5.5 ఇయర్స్కి 16,900 అన్న అమౌంట్ అనేది వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ఎంతనో కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫార్ములా చెప్పుకున్నాం కదా మనం, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇంటూ 100/100 ప్లస్ టీఆర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చినప్పుడు మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అలాగే టైం తెలుసు. సో ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఎంత 16,950 100/100 ప్లస్ టైం ఎంత, టైం వచ్చేసి 5/1/2. 5/1/2 ఏం రాసుకోవచ్చు 11/2 ఇంటూ, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5. సో ఇది చేస్తే మనకు ఓవరాల్గా ప్రిన్సిపల్ ఎంత అనేది వస్తుంది. సో 100/100 ప్లస్, సో ఇక్కడ దీని బదులు మనం బై 0 వేసుకుందాం. సో 11 ఇంటూ 7.5, 7.5 ఇంటూ 11, 11 5 55, 11 7 77, 77 ఒక 5 82, అంటే 82.5, 82.5/2. సో ఇక్కడ ఈ 2 వచ్చేసి ఎల్సిఎం తీసుకుంటే 16,950 200/200 ప్లస్ 82.5, 282.5. ఈ 0.5ని కూడా రిమూవ్ చేసి న్యూమరేటర్లో ఒక 0 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి మనం ఓవరాల్గా 25తో క్యాన్సలేషన్ చేద్దాం. 25తో 25 1s 25. సో ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. అగైన్ 25 1s 25 7 ఉంటాయి, 25 3s. 25తో క్యాన్సల్ చేస్తే 25, సో 25 ఇక్కడ 25 8s. ఓకేనా. సో అలాగే ఇక్కడ 1 month 3తో 1 month 3 1s 1 month 3 1s. సో 1 month 3 తీసేస్తే సో మనకి ఎంత ఉంటుంది 6 5 5, అంటే అగైన్ 1 month 3 5s పోతుంది. ఓకేనా. సో అలాగే 0s. సో ఇక్కడ 15 8s ఎంత మనకి 120. సో పక్కనే 2 zeros వస్తుంది. 12,000 వచ్చేసి ప్రిన్సిపల్. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా కనుక్కోవచ్చు కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూడండి, PTR/100 కదా. సో PTR/100 మనకి P అంటే ఎంత వచ్చింది 12,000 రూపీస్ వచ్చింది. 12,000 టైం వచ్చేసి 8 1/4 అంటే 33/4, 33/4 ఇంటూ 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7.5. 7.5ని ఏం రాసుకోవచ్చు 75/10 అని రాసుకోవచ్చా. ఇక్కడ 3 zeroస్కి ఇక్కడ 3 zeroస్కి ఎలిమినేషన్, 4 1s 4 3s, 33 3s, 3 3s 99, 99 ఇంటూ 75. సో దీనికి కూడా మనకు ట్రిక్ ఉంది కదా. సో ఎలా చేస్తాం దీన్ని, సో దీనికి కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ నెంబర్ని ఒకటి తగ్గియండి 74. ఇప్పుడు 7కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది 2 యాడ్ చేస్తే, 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది 5 యాడ్ చేస్తే. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఓవరాల్గా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7,425. నెక్స్ట్ 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ సర్టన్ సమ్ అమౌంట్ టు 9,648 in 4 years and 11,484 in 7 years at the same rate % per annum at simple interest. ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలి, సో ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఒక సమ్ ఉంది, ఆ సమ్ వచ్చేసి 9,648గా చేంజ్ అవుతుంది ఇన్ 4 yearsలో. అలాగే 11,484గా చేంజ్ అవుతుంది 7 yearsలో. ఇప్పుడు ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత 3 years. సో 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడండి. సో 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి సో మనకి 11,484లో నుంచి 9,648 తీసేయాలి. తీసేస్తే వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో 14లోంచి 8 తీసేస్తే ఎంత 6, 7లోంచి 4 తీసేస్తే 3. సో ఇక్కడ మనకి 14లోంచి 6 తీసేస్తే 8. సో ఇక్కడ మనకి 10లో నుంచి 9 తీసేస్తే 1. సో ఇది 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. కానీ మనకి ఎన్ని ఇయర్స్కి కావాలి 4 yearsకి కావాలి. సో 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంత అయితే 4 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, సో 3 × 3 6, 3 1s 3 2s ఇంటూ 602 చేస్తే వస్తుంది. 3 6 18, 3 1s 3 2s. సో ఇక్కడ 612. సో 4తో 4 2s 8, 4తో 4 1s 4, 4 6 ఎంత 24. సో ఇది మనకి
4 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని ఈ అమౌంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే సమ్. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 9648లో నుంచి 2448 తీసేస్తే వచ్చేదే మనకి ప్రిన్సిపల్. ఓకేనా? సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 0 2, 9లోంచి 2 పోతే 7, 7200 రూపీస్ వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 1980 to 2070 రూపీస్ ఇన్ 2 years and 3 years రెస్పెక్టివ్లీ. ఒక సర్టన్ సమ్ ఉంది. సో దాన్ని వడ్డీకి ఇచ్చినారు. వడ్డీకి ఇచ్చింటే ఏమైంది, ఫస్ట్ 2 yearsకి 1980 రూపీస్గా చేంజ్ అయిపోయింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇందులో యాడ్ అయి ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్గా 3 yearsకి ఇంత అమౌంట్ వచ్చిందంట. అయితే ప్రిన్సిపల్ ఎంత, ఒరిజినల్గా తన అప్పు ఏదైతే తీసుకున్నారో అది ఎంత అంటున్నారు. సో ఫస్ట్ ఏం చేయాలో డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ చేస్తే 3 yearsకి 2 yearsకి డిఫరెన్స్ ఎంత, 1 year. 1 year యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2017లో నుంచి 1980 తీసేస్తే 0, 17లో నుంచి 8 తీసేస్తే 9, సో 9లోంచి 9 తీసేస్తే 0, 1లోంచి 1 తీసేస్తే సో 90 రూపీస్ అనేది డిఫరెన్స్. సో అయితే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అడిగినారు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1980లో నుంచి 90 రూపీస్ తీసేద్దాం. తీసేస్తే 0, 18లో నుంచి 9 తీసేస్తే 9, సో 1890 అనేది ప్రిన్సిపల్. సో ఇక్కడ మనం ఓన్లీ 1 yearది మాత్రమే తీసినాం. క్వశ్చన్లో ఇక్కడ 2 years కదా ఉండేది. ఇది 2 yearsకి అయిన అమౌంట్ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేసుకోవాలి. అంటే దీంట్లో నుంచి 90 తీసేస్తే వచ్చేదే మనకి ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా? ప్రిన్సిపల్ వచ్చేసి 1800 రూపీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. రాధా టుక్ ఏ లోన్ ఆఫ్ 19,200. సో రాధా వచ్చేసి 19,200 లోన్ అయితే తీసుకుంది. అయితే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినారు. దీన్ని 19,200ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ మీద 4% ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ మీద 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినారు. అయితే ఓవరాల్గా 5,520 రూపీస్ వచ్చేసి ఇంట్రెస్ట్ పే చేసింది 5 yearsకి. సో ఓకేనా? ఇది ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఎంత, 5,520 అనేది ఎలా వచ్చింది, ఫస్ట్ పార్ట్ని ఎక్స్ అనుకుందాం ప్రిన్సిపల్. సో దీని మీద 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే టైం వచ్చేసి ఎంత మనకి, సో పార్ట్లీ ఎట్ 4% అండ్ ఎట్ ద రెస్ట్ 7% పర్ ఆనం సింపుల్ ఇంట్రెస్ట్ 5 yearsకి. ఓకేనా? ఇది 5 yearsకి, అది కూడా 5 yearsకే. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది, 19,200 తీసేస్తే 19,200లోంచి ఎక్స్ తీసేస్తే సెకండ్ పార్ట్ వస్తుంది. సో దేర్ఫోర్ 19,200 మైనస్ ఎక్స్ ఇంటూ 7% ఇంటూ టైం, అదే 5 yearsే కదా, బై 100. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ 100 కూడా ఇటు సైడ్ తెచ్చుకుందాం. సో లేదా మనకి సో 5తో ఈ 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 ones 5 ones 5 2s 0s. ఓకేనా? సో ఈ 20 ఇటు సైడ్ రప్పించుకుందాం. 55 20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు సో 4x ప్లస్, సో ఇక్కడ మనకి 19,200 ఇంటూ 7, 700 700 7 2s 14, 7 8s 63, 164, 6 ఉంటుంది, 7 ఒక 6 13. సో మల్టిప్లికేషన్ చేసిన మైనస్ 7x. సో ఇక్కడ 2తో 2 2s 4, 2 5s 10, 2 5s 10 1 11, 2 zeros. ఓకేనా? 2తో మల్టిప్లికేషన్ చేసినాం. 2 2s 4, 2 5s 10, సో 2 5s 10 1 11, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. సో దట్ ఈక్వల్స్ టు 7xలో నుంచి 4x తీసేస్తే మైనస్ 3x ప్లస్ 13,400. సో ఇక్కడ మనకి 1,34,400. సో ఇప్పుడు చూడండి ఓవరాల్గా మనకి ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ కూడా మైనస్ వస్తుందా, ఆ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తాం. సో 13,4400లో నుంచి 11,0400 సబ్ట్రాక్షన్ చేస్తే 0,00424. సో ఓకేనా? దెన్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 24,000. సో ఓకేనా? 3తో 3 1s 3 8s 0 0. ఎక్స్ వచ్చేసి ఒక పార్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా కనుక్కోవాలి.
సెకండ్ పార్ట్ అనేది ఎలా వస్తుంది 19,200లో నుంచి 8,000 తీసేయండి, తీసేస్తే ఎంత వస్తుంది? సో 11,200 అనేది సెకండ్ పార్ట్. కానీ అడిగింది ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది టూ పార్ట్స్ అడిగినారు. అంటే 11,200లో నుంచి 8,000 తీసేయండి, తీసేస్తే మనకు వచ్చేది డిఫరెన్స్ అమౌంట్. సో అమౌంట్ వచ్చేసి వస్తుంది డిఫరెన్స్ ఏగా వచ్చే అమౌంట్. సో 3,200 అనేది సో ఆ టూ పార్ట్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చేది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఏమి ఇచ్చారో. ఆర్య బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ ఆనం ఫర్ ది ఫస్ట్ 3 years. సో ఆర్య వచ్చేసి కొంచెం అమౌంట్ తీసుకుంది. సో ఆ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ 3 years వచ్చేసి 8% పర్ ఆనంతో. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 5% పర్ ఆనంతో ఫస్ట్ 3 years, నెక్స్ట్ వచ్చేసి 8% పర్ ఆనంతో 4 years, అండ్ అలాగే అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% పర్ ఆనం ఫర్ ది పీరియడ్ బియాండ్ 7 years ఇఫ్ హీ పేస్ ఏ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15,730 ఎట్ ద ఎండ్ ఆఫ్ 13 years. సో ఒక అమౌంట్ తీసుకుంది, ఆ అమౌంట్ని డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చేంజ్ చేసినారు. ఎలా అంటే ఫస్ట్ 3 yearsకి 5%, నెక్స్ట్ 4 yearsకి 8%, ఈ 7 years తర్వాత ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%. అంటే ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ టోటల్గా 13 yearsలో ఫస్ట్ 4 నెక్స్ట్ 7 నెక్స్ట్ 4 తీసేస్తే ఫస్ట్ 3 నెక్స్ట్ 4 తీసేసి ఇడికి 7 పోతే 6 కదా ఉండేది. నెక్స్ట్ 6 yearsకి. సో ఇది వచ్చేసి 6 yearsకి, ఇది వచ్చేసి 4 yearsకి, ఇది వచ్చేసి 3 yearsకి. సో ఓవరాల్గా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఎంత తెలియదు దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ పీటీఆర్ బై 100 కదా, 5 3s 15, 8 4s 32, 16 6 వచ్చేసి 96 బై 100 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 15,730 ఇంటూ 100. ఈ డినామినేటర్లో ఉండే 100 సైడ్కి వస్తే ఇంటూ 100. సో ఎక్స్ ఇంటూ సో ఇవన్నీ అడిషన్ చేయండి. 96 ఒక 15 ఒక 32, 11 ఒక 2 13. సో ఇక్కడ మనకి 14, 143 ఈజ్ ఈక్వల్స్ టు 1573 ఇంటూ 1000. సో 11తో 11 months 11 3s, 11తో 11 months 11 4s 11 3s, 13తో 13 months. దెన్ ప్రిన్సిపల్ ఎక్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 11,000 వచ్చేసి ఆన్సర్. సో ఇవండి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.